జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో 2 hours 10 minutes రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. బేసిక్ స్టోరీ ఏంటంటే హీరో షెఫ్ అనమాట బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత తన క్లాస్మేట్తో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఒకరోజు సర్టెన్ సిచ్యువేషన్లో ఆ క్లాస్మేట్కి ఆ బ్రేకప్ స్టోరీ చెప్పాల్సి వస్తుంది. అసలు ఆ బ్రేకప్ ఎందుకు అవుతుంది, అమ్మాయి ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మనం చాలా ఇయర్స్ నుండి ఒక మూవీలో హీరో హీరోయిన్ విడిపోవడం కలుసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ ఫిలింలో కూడా అంతే, సేమ్ అదే ఫార్మాట్. రొటీన్ స్టోరీనే ధనుష్ గారు కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు, కానీ చివరి వరకు చూసి తలకాయ నొప్పి వచ్చింది. మధ్య మధ్యలో హీరో ఫ్రెండ్ వేసే జోక్స్కి కొంచెం రిలీఫ్గా ఉందని ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు హీరో గోవాకి ఒక పని మీద వెళ్తాడు, కానీ అక్కడికి వెళ్ళిన పని తప్పించి మిగతాదంతా చేస్తాడు. ఇలాంటి సీన్స్ అన్నీ చూసేటప్పుడు ఇరిటేటింగ్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ క్లాస్లో అయితే ఇంకా ఎంతసేపు రన్ అయినా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి, కొంచెం కన్విన్సింగ్గా. ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes సీన్ ఒకటి బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఏం పెద్దగా నాకు నచ్చలేదు, హీరో ఫ్రెండ్ క్రియేట్ చేసిన కామెడీ సీన్స్ తప్ప. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ బాగానే చేశారు. హీరోగా చేసింది ధనుష్ అల్లుడే అంట. బీజిఎం అయితే సినిమా చూస్తున్నంతసేపు బాగానే ఉంది. ఇంకా సాంగ్స్ గోల్డెన్ స్పారో అనే సాంగ్ ఒక్కటి నచ్చింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను కామెడీ సీన్స్తో బాగా ఎంటర్టైన్ చేశాడు. అతనికి తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది.